ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనం ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇస్తున్న కంప్లెయింట్ ఇది. ఎవరికైనా కాల్ చేస్తే వేరే వాళ్ళ అసలైన వ్యక్తి ఎవరైతే మనం ఫోన్ చేస్తున్నామో వాళ్ళు గాకుండా వేరే ఎవరో లిఫ్ట్ చేయటం, ఎవరో మాట్లాడడం, ఆ ఫోన్ అక్కడికది కట్ అయిపోవడం. మళ్ళీ కాల్ చేస్తే నార్మల్‌గా మనం చేసే పర్సన్‌కే కనెక్ట్ అవుతుంది. అంటే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఫోన్ హ్యాక్ అయితేనే ఇలాంటివి జరుగుతాయా? ఇక్కడ మనకి నెట్వర్క్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి జరిగే స్కోప్ అనేది ఉంటుంది. అంటే మనం హ్మ్. కాల్ చేసినప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నా కావచ్చు, టెలికాం టవర్స్ మీద ఉండే బర్డెన్ వల్ల కావచ్చు, ఇలాంటి సందర్భాలు మనకి ఈ విధంగా జరిగే స్కోప్ ఉంటుంది. సో డెఫినెట్‌గా ఏంటంటే అది ఫోన్ హ్యాక్ అవ్వటం అయితే కాదు. సో వెంటనే ఎందుకంటే గతంలో క్రాస్ టాక్ అని చెప్పేసని మనకి టెలిఫోన్ లైన్స్ అనేది మనం ఒకళ్ళకి కాల్ చేస్తే వేరే వాళ్ళ మాటలు వినపడటం అలా జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ టవర్స్ మీద ఓవర్‌లోడ్ కావటం వలన సో, ఈ ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతూ ఉంది. సో, దానికి మన ఫోన్ హ్యాక్ అయిందని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో, డెఫినిట్‌గా మన మీద ఎవరు స్పైయింగ్ పెట్టట్లేదు. మన డేటాని గాని లేపోతే మా నిఘా గాని ఏమి జరగట్లేదు. సో, ఈ విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదు. యెస్. కొంతమంది చాలా వరకు కంప్లెయింట్స్ ఇచ్చినప్పుడు మేము కూడా కొన్ని వినున్నాం సార్. సో, అంటే టెక్నికల్‌గా కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళైతే అవగాహన మాకు కల్పిస్తారు కాబట్టి మీకు ఆ క్వెషన్ అడుగుతున్నాం. సడెన్‌గా మా ఫోన్ కెమెరా ఆన్ అయిపోతూ ఉంటుంది. బ్లూటూత్ ఆన్ అవుతూ ఉంటుంది. ఇలా జరిగిపోతుంది సడెన్‌గా. ఎందుకు ఇలా అవుతున్నాయి? మేబీ ఇదేమైనా మేజర్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందా? హ్యాక్‌కి గురైందా అని అడుగుతున్నారు చాలామంది. సో, దీనికి సార్? ఇప్పుడు మీ ఫోన్‌లో ఒక అప్లికేషన్ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా నేను ఒక హ్యాకర్‌ని అనుకోండి. నేను ఒక యాప్ తయారు చేశాననుకోండి. మిమ్మల్ని ఏదో ఒక పద్ధతిలో మీకు డైరెక్ట్‌గా చెప్పో, లేకపోతే గనక మిమ్మల్ని ఇలా ఇంతకుముందు చెప్పినట్లు ఒక యాడ్ లాగా చూపించేసి, మీ హ్మ్. చేత నా యాప్ ఇన్‌స్టాల్ చేయించాననుకుంటే, మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కెమెరా, మైక్రోఫోన్ ఇలాంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేస్తారు నా యాప్‌కి. యెస్. ఇప్పుడు వన్స్ ఒక్కసారి మీ ఫోన్‌లో ఒక యాప్ వచ్చిన తర్వాత, ఇక నుంచి ఎప్పుడు కావాలన్నా కూడా నేను ఆ సెన్సార్స్‌ని యాక్సెస్ చేయగలుగుతా. మీ మైక్‌ని యాక్సెస్ చేయగలుగుతా. మీ లొకేషన్ యాక్సెస్ చేయగలుగుతా. ఇలాగ చేయగలుగుతా. సో, అలాంటప్పుడు డెఫినిట్‌గా మీకు తెలియకుండా మీరు జస్ట్ అలా కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నారు. తెలియకుండా మీ కెమెరా ఆన్ కావచ్చు. హ్మ్. సో, అందుకని ఏంటంటే దీనికి ఒక ఆప్షన్ ఇటీవల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వచ్చిన ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే, కొత్తగా హ్మ్. మీరు ఏ యాప్ ఇన్‌స్టాల్ చేసినా అది ఫస్ట్ టైమ్ కెమెరా అడుగుతుంది, లేదా మైక్ అడుగుతుంది, లొకేషన్ అడుగుతుందని మన స్క్రీన్ మీద చూపిస్తుంది. అప్పుడు వన్ టైమ్ అని సెట్ చేయండి. లేదా ఓన్లీ వెన్ యూజింగ్ దిస్ అప్లికేషన్ అని చెప్పేసి సెట్ చేయండి. అంటే మీరు ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అది అవసరాన్ని బట్టేసి అది వాడుకుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మ్యాప్సే తీసుకున్నారనుకోండి. గూగుల్ మ్యాప్స్ ఎందుకు ఓపెన్ చేస్తారు మీరు? ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళటానికి లొకేషన్ కోసం, నావిగేషన్ కోసం ఓపెన్ చేస్తారు. ఆ ఒక్కసారే మీరు లొకేషన్ ఎనేబుల్ అయ్యే విధంగా సెట్ చేశారంటే, గూగుల్ మ్యాప్స్ క్లోజ్ చేసి ఇంకో యాప్‌కి వెళ్ళిన తర్వాత లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్స్ యాక్సెస్ చేయదింక. సో, మీకు తెలియకుండా అది ఆన్ అవ్వటం అనేది జరగదు. సో, అలా కొంతవరకు ఓకే. మీకు సేఫ్టీ, ప్రైవసీ ఉండేది స్కోప్ ఉంటుంది. యెస్. వన్ టైమ్ అనేది ఖచ్చితంగా మనం అక్కడ ఇండికేషన్ ఉంటుంది. మనం వన్ టైమ్ అనే మనం యూజ్ చేయాలి. సో, అప్పుడు మనం ఎప్పుడైతే యాప్ ఓపెన్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తామో అప్పుడే ఓపెన్ అవుతుంది. సో, అండ్ ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి సార్ అండ్ లాస్ట్ ఫైనల్‌గా అడగాలనుకుంది ఏంటంటే, ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అసల ఎలా కంప్లెయింట్ ఇవ్వాలి? ఎవరి దగ్గర కంప్లెయింట్ ఇవ్వాలి? ఏమని చెప్పాలి? ఇది చాలా మందికి తెలీదు. ఇలా ప్రాబ్లమ్ ఉందని పక్కన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. లేకపోతే ఎవరో ఒకళ్ళకి చెప్తూ ఉంటారు తప్ప, మెయిన్ ఎవరికి కంప్లెయింట్ ఇస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటారు ఇలాంటివి? అంటే ఎలాంటి అప్లికేషన్స్ పరంగా వచ్చే సమస్యలకి నిజానికి కంప్లెయింట్ ఇవ్వటం ద్వారా వచ్చే సొల్యూషన్ ఏది ఉండదు. ఇంకొకటి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా గానీ ఎక్కడ కేసెస్ అనేది తీసుకోరు. ఎందుకంటే మీరు ఆ యాప్ మీరు ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకున్నారు? దానివల్ల ప్రమాదం ఉంటుందన్నది మీకు తెలుసు కదా! అని మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. సో, డెఫినిట్‌గా ఏంటంటే యాప్స్ అనేది మనం జాగ్రత్తగా ఉండాలి తప్పించేసి ఎక్కడ కంప్లెయింట్ ఇస్తే దానికి ఎందుకంటే యాప్స్ ఏమున్నాయి? అవి ఎలా డేటాను మిస్‌యూజ్ చేస్తున్నాయి అన్న దాని మీద ఎలాంటి ఫ్రేమ్ వర్క్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలోనే లేదు. అంటే ఇండియాలో పనిచేస్తున్న అప్లికేషన్స్ వాటి పనితీరు కోట్లాది అప్లికేషన్స్ ఉంటే గనక అవి ఎలా పనిచేస్తున్నాయి, యూజర్ల డేటాను ఎలా దొంగిలిస్తున్నాయి అన్న దాని మీద ఎలాంటి పర్యవేక్షణ గవర్నమెంట్ నుంచి లేదు. అలాంటప్పుడు ఒక లా కావచ్చు, అంటే ఒక చట్టం కావచ్చు, అలాగే రెగ్యులేషన్ కావచ్చు లేనప్పుడు మనం ఎక్కడైనా కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు గాని ఎవరు ఏమి చేయలేదు. సో డెఫినెట్‌గా మన జాగ్రత్తలో మనం ఉండటం. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదో మంచి ఫోన్ కొనుక్కుంటున్నాం అని చెప్పేసి గొప్పగా అందరి ముందు చూపించుకోవటం, ఫోటోలు చూపించుకోవటం అని కాకుండా సింపుల్ గా మీరు సెక్యూరిటీ ప్రైవసీ గురించి కొద్దిగా అవగాహన పెంచుకుంటే ప్రతి ఒక్కళ్ళు
ఇలాంటివి ఏ సందర్భంలో ఎలా జాగ్రత్తగా ఉండాలన్నదే అర్థమైపోతుంది. ముందు ముందు డెఫినెట్ గా మీ డేటా మిస్‌యూజ్ అయ్యే స్కోప్ అనేది ఉండదు. డేటా మిస్‌యూజ్ అవ్వదు. కానీ సార్ ఇంకొకటి క్వెషన్ ఏంటి అనంటే, ఇప్పుడు మేమేదన్నా యాహ్! మామూలుగా ఒక ఫోన్ అనగానే మన పర్సనల్ డీటెయిల్స్ అంతా మనం అందులోనే ఉంటుంది. మన మెసేజెస్ కావచ్చు, మన కంపెనీకి సంబంధించిన విషయాలు కావచ్చు, పర్సనల్‌వి ప్రతి ఒక్కటి. సో, అవి మనం సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంచుకోవాలంటే ఏంటంటారు? మెయిన్ స్టెప్స్ ఏంటి అసలు? దీనికి సంబంధించి ఏమన్నా యాప్ ఉందా? మన ఫోన్ ఇప్పుడు లాక్ ఎలా యాహ్! చేసుకుంటామో, అలా ఏదైనా మన పర్సనల్ డేటా అంతా లాక్ అనేది ఏమైనా యాప్ ఉంటుందంటారా? వాస్తవంగా సామ్‌సంగ్ ఫోన్స్‌కి సెక్యూర్ ఫోల్డర్ అని ఒక ప్రత్యేకమైన అప్లికేషన్స్ కొన్ని ఫోన్స్‌లో బై డిఫాల్ట్ ఉంటుంది. కొన్ని ఫోన్స్‌కి సామ్‌సంగ్ సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసని యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మిగతా కంపెనీల వాళ్ళు కూడా దాదాపు అలాంటి అప్లికేషన్ అంటే ఒక సెపరేట్ ఒక లాకర్ లాగా బ్యాంక్‌లో మనకు లాకర్ ఎలా ఉంటుందో దాన్ని అలా హ్మ్. కన్సిడర్ చేయొచ్చు. సో, దాంట్లో ఏంటంటే మీ కీలకమైన ఫోటోస్, వీడియోస్ ఎట్ ద సేమ్ టైమ్ మీ టెక్స్ట్ మెసేజ్‌లు అంటే ఇప్పుడు బ్యాంకులో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డేటా ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, కార్డ్ నంబర్‌లు ఇలాంటివి. సో, దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. వన్స్ సేవ్ చేస్తే కేవలం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేయకపోతే గనక ఆ డేటా ఎవరు ఓపెన్ చేయలేరు. ఒకవేళ పోలీస్‌కెళ్ళినా కూడా వాళ్ళు ఓపెన్ చేయలేరు. అది పూర్తిగా లాస్ట్ అయిపోతుంది. సో, అంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి వరకు సెన్సిటివ్ డేటా, ముఖ్యమైన డేటా వచ్చేటప్పటికి దాంట్లో సేవ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు రక్షణ పొందొచ్చు. అంతే తప్పించేసి నార్మల్‌గా ఫైల్ మేనేజర్‌లో, మెమరీ కార్డ్‌లో గాని, లేకపోతే ఇంటర్నల్ మెమరీలో గాని డైరెక్ట్‌గా సేవ్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఈ సెక్యూర్ ఫోల్డర్ అనే ఆప్షను మెమరీ కార్డ్‌లో సేవ్ కాదు. కేవలం ఇంటర్నల్ మెమరీలోనే స్టోర్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేటా చాలా సురక్షితంగా ఉంటుంది. సో, మీ పర్సనల్ డేటా మొత్తాన్ని ఏదైనా డాక్యుమెంట్లు గాని, ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు అలాంటివంతా కూడా దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. అయితే శ్రీధర్ గారు ఇక్కడ ప్రతిసారి రైజ్ అవుతున్న క్వెషన్ ఒకటే. మన ఫోన్ ఎంత భద్రంగా ఉంది? ఫోన్ మన చేతిలో ఉన్నది నిజమే. కానీ మన లైఫ్, మన పర్సనల్ డేటా అంతా మన దగ్గరే ఉందా అనేది ఎప్పటికీ క్వెషన్ మార్క్‌గానే కనపడుతోంది. అసలు మన మొబైల్స్‌లో డేంజరస్ యాప్స్ ఏంటేంటి సార్? అంటే ఇప్పటికైనా సరే మనకు క్లారిటీ రావాలి. ఎలాంటి యాప్స్ ఉంటే మంచిది? ఎలాంటివి లేకుండా ఉంటే మంచిది ఫోన్‌లో? సహజంగా మీకు ఫేస్‌బుక్ కావచ్చు, బాగా పరిచయం ఉన్న అప్లికేషన్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో లోపాలు లేవంటే వాటిలో కూడా లోపాలుంటాయి. సెక్యూరిటీ లోపాలు. ఉదాహరణకి ఆ మధ్య కాలంలో వాట్సాప్‌లో ఒక సెక్యూరిటీ లోపాన్ని ఆసరాగా చేసుకొని పెగాసస్ వచ్చింది. పెగాసస్ చాలా మంది మీద స్పై చేసింది. సో, యెస్. ఇలాగ వాటిలో కూడా లోపాలుండొచ్చు. కానీ 99% సందర్భాల్లో ఈ అప్లికేషన్స్ చాలా వరకు సెక్యూర్డ్‌గా ఎప్పటికప్పుడు ప్రోటోకాల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. అవి కాకుండా ప్లే స్టోర్ నుంచి సడెన్‌గా మీరేదో నెట్ బ్రౌజ్ చేస్తుంటే మీ ఫోన్ స్క్రీన్ మీద ఒక యాడ్ వస్తుంది. ఏమని? మీ ఫోను స్లో అయిపోయింది. మీరు చాలా ఫాస్ట్ చేసుకోండి. లేదా మీ బ్యాటరీ అనేది త్వరగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో, బ్యాటరీ బ్యాకప్ పెంచుకోండి అని ఒక అడ్వర్టైజ్‌మెంట్ కనపడింది అనుకోండి. హ్మ్. బ్లైండ్‌గా మనం ఏం చేస్తాం? వెంటనే ఇన్‌స్టాల్ చేసేస్తాం. కొన్ని సందర్భాలు మీ ఫోన్‌లో 55 వైరస్‌లు ఉన్నాయంటారు. 55 అనే ఫిగర్‌ని వాళ్ళు ఏదో రాండమ్‌గా పెడతారు. అక్కడ ఒక వైరస్ కూడా ఉండదు. సో, మీ వైరస్‌లని క్లీన్ చేసుకోవాలంటే ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి అని అంటారు. అది హ్మ్. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోకి ఒక యాప్ వచ్చేస్తుంది. అది అప్పటి నుంచి మీ ఫోన్ మొత్తాన్ని నిఘా పెట్టేసి మీ ఫోన్‌లో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని కెమెరా, మైక్రోఫోన్, అలాగే స్టోరేజ్, ఇంటర్నెట్, జీపీఎస్ ఇలాంటి అన్నిటిని కూడా యాక్సెస్ చేస్తూ ఉంటుంది. అలా హ్మ్. యాక్సెస్ చేసి అది హ్యాకర్‌కి చేరవేస్తూ ఉంటుంది. హ్యాకర్ వాటిని థర్డ్ పార్టీ మార్కెటింగ్ కంపెనీలకు అమ్ముకోవటం కావచ్చు, లేకపోతే మిస్‌యూజ్ చేయడం గాని చేస్తూ ఉంటారు. అందుకనే ఖచ్చితంగా కూడా ముఖ్యమైన అప్లికేషన్స్ మాత్రమే మీ ఫోన్‌లో ఉంచుకోండి. అన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఏదో ఒకటి ఎప్పుడోసారి ఉపయోగపడుతుంది అన్నట్లుగా కొంత ఫోన్స్‌లో 50, 60 అప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. సో, అన్ని అవసరం లేదు. మీరు గత 6 నెలల కాలంలో ఇన్‌స్టాల్ చేసి అసలు వాడని అప్లికేషన్స్‌ని ఐడెంటిఫై చేయండి. ఇదొక పారామీటరు. మీరు ఎప్పటికప్పుడు లాస్ట్ 6 మంత్స్‌లో అసలు వాడని యాప్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్ వచ్చింది. అదేంటంటే హ్మ్. ఎప్పటికప్పుడు ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ పర్మిషన్స్ రివోక్ చేసే ఒక ఫీచర్ కూడా వచ్చింది. అది కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్‌గా అవగాహన కల్పించారు దీని